మొర్రా గోపిమూర్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఈ రోజున 2003 డిఎస్సి ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్రం విజయవాడలో పెద్ద ఎత్తున మమ్మల్ని ఓపీఎస్లోకి మార్చాలని చెప్పి ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నాకి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఆల్రెడీ మొన్న మార్చి నెలలో జరిగినటువంటి శాసనమండలి సమావేశాల్లో వీళ్ళకి ఓపీఎస్ను అమలు చేయాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజున మెమో నెంబర్ 57 సారాంశం 2003-2004కి ముందు నోటిఫై అయ్యి ప్రక్రియ పూర్తయి అనివార్య కారణాల వల్ల 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57ని తీసుకురావటం, దానికి అనుగుణంగా 15 రాష్ట్రాల్లో ఈ యొక్క ఓపీఎస్ని అమలు చేయడం కూడా జరిగింది. ఈ రోజున మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు చెప్తా ఉన్నారు మాది డబుల్ ఇంజిన్ సర్కారు అని చెప్తా ఉన్నారు. పైన కూటమి ప్రభుత్వం, కింద కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. అందుకని చెప్పి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా చెప్పేది ఏంటంటే, పైన ఇచ్చినటువంటి ఇంజిన్ మెమో నెంబర్ 57ని కింద ఇంజిన్ ఎందుకు అమలు చేయదని చెప్పి సూటిగా ప్రశ్న చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమానికి చూసైన కూటమి ప్రభుత్వం వెంటనే 57ని అమలు చేయాలా, లేనటువంటి పక్షంలో సెప్టెంబర్ నెలలో జరిగే శాసన మండలి సమావేశాల్లో 57 అమలు కోసం, వాళ్ళకి ఓపీఎస్ అమలు కోసం శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పి కూడా పీడీఎఫ్ చెప్తా ఉన్నాను. అంతేకాదు ఈ 2003 డిఎస్సి ఫోరం వాళ్ళు చేసే ప్రతి పోరాటానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా అన్ని పోరాటాల్లో ప్రత్యక్షంగానే పాల్గొంటూ వీళ్ళ యొక్క సమస్యల్ని ప్రభుత్వం వైపు తీవ్రతను తీసుకెళ్లి యొక్క 57 అమలు కోసం ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.